భవిష్య పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు బోధించిన పుత్రద ఏకాదశ కథను చెబుతున్నాను, భక్తి శ్రద్ధలతో వినండి. ఒకసారి భద్రావతి రాజు సుకేతుమన్ మరియు అతని భార్య సైభ్య సంతానం లేకపోవడంతో బాధపడుతూ ఉండేవారు. దంపతులు అలాగే చనిపోయిన వారి పూర్వీకులు శ్రాద్ధం చేసేవారు లేకుంటే తాము శాంతించలేమని, మరణానంతరం తప్పిపోయిన ఆత్మలుగా మారతామని ఆందోళన చెందారు. విసుగు చెందిన రాజు తన రాజ్యాన్ని వదిలి అందరికీ తెలియకుండా అడవికి వెళ్లిపోయాడు. రోజులు తరబడి అరణ్య సంచారం చేసిన సుకేతుమాన్ పుత్రద ఏకాదశి నాడు మానస సరోవరం ఒడ్డున ఉన్న కొందరు ఋషుల ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఋషులు పుత్ర ప్రాప్తి కోసం పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని వారు రాజుకు సూచించారు. రాజు అంగీకరించి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన భార్యతో కూడి పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అతనికి ఒక పండంటి మగబిడ్డ పుత్రుడుగా జన్మించాడు. ఆ యువరాజు సమర్థుడైన పరిపాలకుడుగా ఎదిగి చాలా కాలం పాటు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. విన్నారు కదా పుత్రద ఏకాదశి వ్రత కదా.